ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, మీకు గుర్తుందో లేదో మనం గతంలో ఒక వీడియో చేసాము. ఈ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్ని వాడేవాళ్ళు కొంచెం మంచికి వాడేవాళ్ళు ఉన్నారు, చెడుకి వాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే బాగా యూజ్ చేస్తున్నారు. అంటే ఇంకా బుర్రకి పదును పెట్టడం మానేశారనమాట. ప్రతిదీ చాట్ జీపీటీలోనే అడగడం. ఇప్పుడు రీసెంట్గా మనం యూఎస్ఏలో చూసుకుంటే ఇండియన్ ఫ్యామిలీయే మరి 17 years అబ్బాయి టీనేజ్ చాట్ జీపీటీలో చూసి, అంటే ఎట్లా మర్డర్ చేయాలి ఏంటి అని చూసి వాళ్ళ మదర్ని బ్రదర్ని కూడా మరి లేపేయడం అనేది చూసాం. అంటే అసలు చాట్ జీపీటీలు ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు, దేనికోసం? మంచిగా వాడాలి కానీ, ఇన్ఫర్మేషన్ కోసం వాడాలి కానీ, ఇటువంటి వాటి కోసం ఎందుకు వెళ్తున్నారు? మరి 17 years ఓల్డ్ అబ్బాయి ఇలా చేశాడు అని అంటే ఒక్కసారి దీని బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే, అంటే వన్స్ ఒక టెక్నాలజీ అనేది వాడుకలోకి వచ్చింది అంటే మీరు వాడాలి, మీరు వాడకూడదు, మీరు వాడచ్చు అనేది ఏమీ లేదు నియమం. ప్రతి ఒక్కళ్ళు ఉపయోగిస్తారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా మొబైల్స్ తీసుకుంటున్నారు, అన్నీ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏదో చూస్తున్నారు. ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఒక ఇన్ఫర్మేషన్ కోసం చూడాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు ఇదే చూడాలి అదే చూడాలనే అక్కడ ఒక రెస్ట్రిక్షన్ కూడా లేదు. ఓకే, దాంట్లో కూడా మన ఈ పిల్లలకి సంబంధించినంత వరకే ఓపెన్లో ఉంచి మిగతాది క్లోజ్ చేసే విషయం అందులో లేదు. ఇప్పుడు అదే మనం కనుక మొబైల్ అయితే కొన్ని మనం ఓపెన్ ఉంచవచ్చు, పిల్లలకి లాక్ చేసుకోవచ్చు మిగతాది. మరి చాట్ జీపీటీలో ఆ సిస్టమ్ లేదు ప్రస్తుతానికి నాకు తెలిసి. అయితే ఎవరైనా ఏదైనా ఓపెన్ చేస్తారు, దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, రూల్ కూడా లేదు. కాబట్టి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు కాదండి పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఖాళీగా కూర్చొని మీరు ఎక్కడ చూడండి తలకాయలు వంచుకుని ఫోనుల్లోనే ఉంటున్నారా లేదా? ఎక్కడ కూరగాయల మార్కెట్లో చూడండి, ఇంకా సినిమా చూస్తూ థియేటర్లో కూడా సెల్ ఫోన్ చూసేవాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా? అక్కడ కూడా సెల్ ఫోన్ చూస్తున్నారు, ఓ పక్కన మూవీ నడుస్తూ ఉంటుంది. అవసరమా? అంటే అది ఎడిక్ట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే కొత్త చాట్ జీపీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత క్యూరియాసిటీ పెరిగిపోయింది వీళ్ళకి. పెరిగిపోయి ఇప్పుడేమొస్తుందో ఏ చిన్న డౌట్ వచ్చినా అది ఓపెన్ చేయడం. అంటే మీరు చెప్పినట్టు బుర్రకి పదును కాదు, అసలు ఆలోచన శక్తి కోల్పోతున్నారు. ఆలోచించే పరిస్థితి లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకు అనవసరంగా బుర్రపాటు చేసుకుంటావు, అందులో చూడు అని సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈజీగా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్, అందులో చూడు అంటే. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఓకే, ప్రతిదాన్ని ఎక్కడ ఆలోచించి ఎక్కడ వెతికి పట్టుకుంటారు, చాట్ జీపీటీలో ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి సులువుగా ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్కి ఏం అవసరం అది? వాళ్ళు ఆలోచించాలి కదా. ఆలోచించకపోతే ఇప్పుడు ప్రస్తుతం మన బ్రెయిన్ యూజ్ చేస్తున్నదే 3% కూడా యూజ్ చేయట్లేదని సర్వేలో తేలింది. అలాంటప్పుడు ఇంకా ఎంత యూజ్ చేయవలసింది మిగిలిపోయింది. అలాంటిది 3% కూడా మనం యూజ్ చేయకపోతే సున్నా, మనం బుర్ర ఆలోచించేది సున్నా. అంటే అప్పుడు మెదడు లేని జీవిగా బ్రతకాలన్నమాట. మెదడు పని చేయకపోతే శరీరానికి ఇండికేషన్స్ ఎలా వెళ్తాయి దేనికైనా కూడా కదా. మెల్లమెల్లగా మెదడు పనిచేయడం మానేస్తుంది, అందరూ మెంటల్లీ ఇదైపోతారు. ఇంకా ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్లో చాలా మంది చెప్తూ ఉంటారు, మన దగ్గర ఏమో పట్టుకుంటారు పిల్లల్ని, అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు ఎంతసేపు కేర్ చేస్తూ ఉంటారు. కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో చూసుకుంటే పిల్లల్ని వదిలేస్తారు. అంటే వాళ్ళు అన్ని ఫేస్ చేయాలి, అన్ని తెలుసుకోవాలి అని అంటూ ఉంటారని చెప్పేసి మదర్కి చైల్డ్కి అంత రిలేషన్ బాండింగ్ అనేది తక్కువ ఉంటుంది కొంతమంది చెప్పడం విన్నాం మనం. అలా ఉండడం వల్ల కూడా వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అయ్యి ఇలాంటి ఆలోచనలు వస్తాయి అని అనుకోవచ్చా? అంటే అది అన్ని సందర్భాల్లో కాదు నవీన. నా అబ్జర్వేషన్ ప్రకారం అది వాళ్ళ లైఫ్ స్టైల్ తరతరాలుగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి అట్లా నడుస్తున్నప్పుడు వాళ్ళ జీన్స్లోనే అది ఉంటుంది. మన పని మనం చేసుకోవాలి, మన ఆలోచన మనం చేయాలి, మన నిర్ణయం మనం తీసుకోవాలి, పెద్దవాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆ విధానం వాళ్ళ బాడీలో జీర్ణించుకుపోయి ఉంటుంది. వాళ్ళకి అట్లాంటిది ఏమి ఉండదు. ఎక్కడైనా రేర్ కేసెస్ ఎట్లా అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ లేకపోతే ఆటిజం ఉన్నవాళ్ళు, వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఇంట్లో అస్సలు ఎవ్వరూ మాట్లాడకుండా వీళ్ళని వదిలేసి, అంటే బై బర్తే వీళ్ళకి కొన్ని కంప్లైంట్స్ ఉన్న పిల్లలు అయితే తప్ప అలా అవ్వదు. సెకండ్ కూడా చెప్తా నేను, అలా ఒక 14 years వచ్చేటప్పటికి వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునేటప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడం లాంటివి అక్కడ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడము. అదే కానీ మంచి హైఫై ఫ్యామిలీస్ అయితే కూడా అలాంటివి చాలా తక్కువ. కొంచెం పని పాటలు చేసుకునే వాళ్ళ ఫ్యామిలీస్లో ఇలాంటివి చూసాం, అంటే నేను కూడా కొన్ని చూశాను. కాబట్టి మంచి ఫ్యామిలీస్లో వాళ్ళు పిల్లల్ని చాలా కేరింగ్ తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి
పిల్లల్ని కనుక జాగ్రత్తగా చూసుకోకపోతే ప్రతి చిన్నదానికి కేసు అక్కడ. పిల్లలు ఏడ్చినా, పిల్లలకి చిన్న దెబ్బ తగిలినా వెంటనే వాళ్ళకి కేసులు అవుతాయి. వాళ్ళకి పిల్లల్ని బాగా చూసుకోవాలి అక్కడ. ఆ పిల్లల్ని కని పెంచేంత డబ్బు మీ దగ్గర ఉంటేనే పిల్లల్ని కనండి అనేటువంటిది ఒక రూల్ కూడా ఉంది అక్కడ. మరి అలాంటప్పుడు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మెంటల్ డిజార్డర్స్ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళని కేర్గా చూడాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో ఉండి చదువుకుంటున్నప్పటికీ కూడా కొంత చూడండి డిప్రెషన్లో ఉంటుంటారు కొంతమంది. ఎప్పుడైనా కొంతమందికి ఎఫెక్షన్ ఎక్కువ కావాలి, కొంతమందికి హెల్త్ బాగున్నప్పుడు సర్వీస్ కావాలని కోరుకుంటారు. అటువంటి అన్ని సందర్భాల్లో కూడా పేరెంట్స్ జాబ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నట్టయితే వీళ్ళు పక్కదారి ఎంచుకుంటారు. ఇప్పుడు దొరుకుతున్న దారులు ఏంటంటే ChatGPT లాంటివి. ఇందులో ఎక్స్ప్లోర్ చేస్తూ కూర్చుంటున్నారు. మెంటల్గా వాళ్ళు ఒకళ్ళు డిప్రెషన్లో ఉన్నారంటే సరే నన్ను కొట్టడము లేదా దొంగతనం చేయడము, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి. కానీ మరి ఇంత దారుణంగా అంటే అంత క్రిమినల్గా ఒకరిని చంపే అంత డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణాలు ఏముండొచ్చు అనుకుంటారు? అంటే ఇక్కడ మనం డిప్రెషన్ అని చెప్పి ఖచ్చితంగా నిర్ణయించలేము. అసలు అక్కడ పరిస్థితి ఏంటనేది మనకు ఖచ్చితంగా తెలీదు. ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే అతను అమెరికన్ సిటిజనే, కాకపోతే ఇండియన్స్ వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. వాళ్ళకి ఎంత లేదన్నా కొంత ఇండియన్ జీన్సే కదా, ఇండియన్ ఆలోచనలు ఉంటాయి, ఇండియన్ పద్ధతులు ఉంటాయి. ఏది చేసినా కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే కూడా డ్రగ్స్ అని మాదక ద్రవ్యాలని తీసుకొని విపరీత ధోరణులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది వరల్డ్ వైడ్గా ఇదే పద్ధతి జరుగుతుంది అన్ని చోట్ల కూడా పిల్లల విషయంలో. ఇక్కడ చూసుకుంటే కూడా పిల్లలకి తగినంత ప్రేమ దొరకకపోవడము, అడిగింది ఇవ్వకపోవడం. మన ఇండియన్ నైజం ఏంటంటే పిల్లలు ఏదైనా అడిగితే వెంటనే ఇవ్వం మనం. ఇప్పుడు అదే కానీ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళైతే వాళ్ళ పద్ధతి ఒకటి ఉంటుంది, దానికి పిల్లలు కూడా అలవాటు పడిపోతారు. కాబట్టి ఇవ్వలేదు అనే కక్షలు కావేశాలు అక్కడ మనకు కనపడవు, మన ఇండియన్స్లో కనిపిస్తాయి. ఒకవేళ ఆ డ్రగ్స్కి అలాంటి అలవాటు పడి మనీ ప్రాబ్లం వచ్చి మనీ ఇవ్వలేదా, లేకపోతే నువ్వు సరిగ్గా చదవట్లేదు అన్నారా, నువ్వు చదువుకుంటే కానీ మనీ ఇవ్వమని అన్నారా, ఇలాంటివి ఏమైనా జరిగాయా? ప్లస్ మెంటల్లీ డిజార్డర్ అయితే కూడా అతను మైండ్ వీక్గా ఉంటుంది. మైండ్ వీక్గా ఉన్నప్పుడు మనం ఏ పని చేయకూడదు, సైలెంట్గా రెస్ట్ తీసుకోవాలి. చూడండి డాక్టర్స్ కూడా మనకి స్టెరాయిడ్స్ లాంటి మందులు ఇస్తారు, పడుకోవాలి. నిద్రపోతే నిద్రలో మనకి శాంతిస్తుంది మైండ్. అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ మరి ఏం కనబడిందో మనకు తెలియదు, ఏం జరిగిందో. సో ఈ అబ్బాయి ఆ మెంటాలిటీ తోటి వాళ్ళ అమ్మ మీద తమ్ముడి మీద కక్ష పెంచుకుని ChatGPT ఎలా చంపాలి అని తెలుసుకుని చంపేశాడు. ఏదేమైనా మేడం, మరి మంచిగా వాడాల్సిన దాన్ని ఇలా వాడడము, పేరెంట్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. వీళ్ళు ఏం చూస్తున్నారు, మొబైల్స్లో ఏం చూస్తున్నారు, ChatGPTలో ఏం సర్చ్ చేస్తున్నారు అనేది అబ్జర్వేషన్లో ఉంటే కొంచెం ఇలాంటివన్నీ కొంచెం తగ్గొచ్చు అనుకోవచ్చు. చూస్తేనే సరిపోదు నవీనా. చూసి ఏం చేస్తారు, కాపలా కాస్తారు. ఏం చేస్తారు, వద్దని చెప్తారు. వద్దని ఒక 4 సార్లు చెప్పిన తర్వాత కదా ఈ పరిణామాలు ఎలా వస్తున్నాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా కూర్చోబెట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ChatGPT వచ్చింది, తర్వాత జంజీ విపరీత ధోరణులకు పోతున్నారు. నెక్స్ట్ ఏం ధోరణులు వస్తాయో, ఏం టెక్నాలజీలు వస్తాయో అని ఊహించి ఇప్పుడు వాళ్ళు పిల్లని అతి జాగ్రత్తగా మన పద్ధతి ప్రకారం ఒక డిసిప్లిన్గా పెంచినట్టయితే కొంతవరకు వాటి నుంచి మనం కాపాడగలుగుతాం పిల్లల్ని. అంటే విచక్షణతో ఆలోచించి ముందుకు వెళ్ళగలుగుతారు ఆ పిల్లలు. లేకపోతే విచక్షణ రహితంగా ఆలోచించడము, ఆ పనులు చేయడము లాంటివి పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.